అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశము, ఒక విలువైన సమాచారంతో మీ ముందుకు నేను వస్తున్నాను. బాపట్ల జిల్లా బాపట్లలో నిన్న జరిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు అంబేద్కర్ గారికి ఆయనకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అదే సందర్భంలో కోన రఘుపతి గారు వచ్చి ఎంత గొడవ చేశాడు అనేది మీకు ప్రత్యక్షంగా కొన్ని ఫోటోలు, వీడియో కూడా మీకు చూపిస్తాను. బాగా చూడండి. నేను ఆ వీడియో మీకు క్లారిటీగా వివరణ ఇస్తాను, మీరు కరెక్ట్గా చూడండి. అది దానికి సంబంధించిన ఫోటో ఒకటి చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫోటో, ఇక్కడ చూసారా? ఇదిగో ఇక్కడ ఇటు సైడ్ ఉన్నది, అంటే ఇటు సైడ్ ఉన్నది కోన రఘుపతి గారు, ఇటు సైడ్ ఉన్నది వేగేశ్వర నరేంద్ర వర్మ గారు. బాగా క్షుణ్ణంగా చూడండి సార్. ఇది ఎంత పైశాచిక ఆనందం పొందాడంటే మా రఘుపతి గారు, వివరణ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశారు కదండి. వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు నిన్న బాపట్లలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆయనకు నివాళులు అర్పిద్దామని చెప్పని అందరూ కూడా అక్కడ విచ్చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్ గారు ఒక 10 నిమిషాలు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల వారికి ఉన్న మీటింగులకు కానీ దేని సందర్భంలో ఒక 10 నిమిషాలు లేట్ అవటం వల్ల ఆయన కొద్దిగా రావటం లేదు. అక్కడ మా వాళ్ళంతా, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు దాకా కోన రఘుపతి గారు పాపం ఊరేగింపుగా వస్తూ చీల్ రోడ్డు, పాత బస్ స్టాండింగ్ దాకా వచ్చిందాక అక్కడ ఆగి, కావాలని ఆగి, వర్మగారు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చెప్పని ఆలోచనతో ప్రీప్లాన్డ్గా ఉండి అక్కడ ఆయన వచ్చిన టైంకి కావాలని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అనుకోవచ్చు, లేకపోతే కార్యకర్తలు అనుకోవచ్చు, ఇంకొకరు రెచ్చగొట్టే విధంగా అక్కడికి వచ్చేసి వీళ్ళు సామరస్యంగా, శాంతియుతంగా చేస్తూ ఉంటుంటే రెచ్చగొట్టే విధానంగా మాట్లాడి చేసిన సందర్భాలు నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాం. అది నేను చెప్పింది కాదు, అన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం. ఎంత పైశాచిక ఆనందం పొందాడంటే మా రఘుపతి గారు, వాస్తవంగా చెప్పాలి అంటే క్రమశిక్షణకి మారుపేరుగా నిలబడ్డ వర్మ గారు తన కార్యకర్తల్ని కానీ, అభిమానులు కానీ ఏ విధంగా సామరస్యంగా తీసుకెళ్ళారు. పోలీసు వారి యొక్క మాటను గౌరవిస్తూ, అక్కడ అల్లర్లు జరగకూడదు, ఏమి జరగకూడదండి, మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పినందుకు ఆయనకు పోలీసు వారిని గౌరవిస్తూ శాంతియుతంగా ఆయన వెళ్ళటం జరిగింది. అది కూడా మనం చూసాం. వెళుతున్న ఫోటో కూడా ఆ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది, వెళ్ళే దోవ కూడా మీకు కనబడుతుంది. చూపిస్తా ఆ వీడియోలో చూడండి. దాంట్లో స్పష్టతగా మీరు ఆ వీడియో చూస్తే ఆయన అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఓహో ఊహు అంటూ ఊపుకుంటూ చేస్తుంటే దాన్ని ఏ భాషలో మనం తీసుకోవాలో ఒకసారి దాన్ని, అంటే వర్మగారు శాంతియుతంగా వెళ్తుంటే నేను ఎగురుతున్నాను అంటే నేను పైశాచిక ఆనందం పొందినట్టేగా. ఎదుటివాడిని డౌన్ చేశాను, నేను ఎగ్గానంటే నేను పైశాచిక ఆనందం పొందినట్టే కదా. మీరు ఒక్కసారి బాపట్ల ప్రజానికం మీరు ఆలోచించాల్సిన విషయం అదే. వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఎప్పుడూ కూడా శాంతియుతంగా, గొడవలకు కానీ దేనికి కానీ ఆయన వెళ్ళే ప్రసక్తి ఎప్పుడూ ఉండదు. ఏదైనా సామరస్యంగా, శాంతియుతంగా మాట్లాడుకొని ఏది ఉన్నా కూడా అలా వెళ్తాడు. కానీ రఘుపతి వర్గం ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదు, ఈ రఘుపతి వర్గమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అల్లర్లు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా మనకందరికీ తెలిసిన విషయం. ఇవాళ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిన్న కేవలం పైశాచిక ఆనందం కోసం
పైశాచిక ఆనందం కోసం చేసిన పెద్ద డ్రామా. అక్కడ గొడవలు సృష్టించి దాన్ని ఏదో ఒక విధంగా రాజకీయాన్ని దానికి పులిమి, బురదను పులిమి ఎట్టాగొట్ట వేగేసిన నరేంద్ర వర్మ గారిని బ్లేమ్ చెయ్యాలి అన్న ఉద్దేశం మీద పాప ఆనందంతో వచ్చాడు. అక్కడ ఆయన ప్లాన్ అంతా కూడా తిరగబడింది. ఎందుకంటే ఆయన వర్మ గారు శాంతియుతంగా వెళ్ళిపోయాడు. ఆయన ఏం మాట్లాడాలి మీరు చూసి ఆ వీడియో కూడా పెడతారు. ఆయన కార్యకర్తలు మా కార్యకర్తలందరూ కూడా మీరు వచ్చేసేసేయండి, మనకి ఎటువంటి గొడవలు వద్దని చెప్పి ఆయన చేసి చూపించేసి వచ్చేసామని. క్రమశిక్షణకు మారు పేరు, నిబద్ధతకు మారు పేరు వేగేశ్వర నరేంద్ర వర్మ. బాపట్లలో ఉన్న ప్రజానికం, బాపట్ల నియోజకవర్గం ప్రజలారా, మన నియోజకవర్గంలో నేను బాపట్ల వాస్తవం ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా, అంటే నేను కదా ఒక్కసారి నేను చెప్పింది కూడా మీరు క్షుణ్ణంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఈయన ప్రతి విషయంలో కూడా నేను సత్యహరిశ్చంద్రుడిని, నేను సత్యహరిశ్చంద్రుడికి మించిన వాళ్ళు లేరు, నేను అది చేశాను ఇది చేశాను, బాపట్లకి అది చేశాను ఇది చేశాను చాలా చెప్పుకుంటున్నాడు.